భారత్ జింబాబ్వే మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి అటు మ్యాచ్ తో పాటు సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన టీమిండియా ఇక రెండో టీ20 కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. అటు బ్యాటింగ్ బౌలింగ్ లో రెచ్చిపోయిన టీమిండియా ఈ రెండో టీ20 వార్ వన్ సైడ్ గా ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ కేవలం 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో 10 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. అయితే అభిషేక్ శర్మ బ్యాట్ తో ఫెయిల్ అయినా బాల్ తో అదరగొట్టాడు. 3 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇక వైభవ్ సూర్యవంశీ తొలి ఓవర్లో ఆచితూచి ఆడినా ఆ తర్వాత రెచ్చిపోయాడు. 9 బంతులు 20 పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. శ్రేయస్ అయ్యర్ తో కలిసి మూడో వికెట్ కు 65 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్. అలాగే తిలక్ వర్మతో కలిసి 4గో వికెట్ కు 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే సెంచరీకి కొద్ది దూరంలో అవుట్ అయ్యాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 81 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ కీలక సమయంలో అవుట్ అయ్యాడు. ఇక మరో ఎండులో తిలక్ వర్మ 200 స్ట్రైక్ రేట్ తో అద్దరగొట్టాడు. నిన్నటి వరకు స్లో బ్యాటింగ్ అంటున్న వారికి తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 206 స్ట్రైక్ రేట్ తో 60 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. మొత్తంగా 5 వికెట్లు కోల్పోయి టీమిండియా 219 పరుగులు చేసింది. ఇక 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఆరంభం నుంచే వికెట్లను కోల్పోయింది. టీమిండియా బౌలర్లు ఎక్కడ కూడా జింబాబ్వే బ్యాటర్లను కుదురుకోనివ్వకుండా వికెట్లను కూల్చారు. బ్రియాన్ బెన్నెట్ 32 పరుగులతో తానొక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఎస్ ఠాగూర్, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా అభిషేక్ శర్మ 3 వికెట్లు తీశాడు. బ్యాట్ తో విఫలమైన బాల్ తో మాత్రం ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఇక తిలక్ వర్మ కూడా ఒక ఓవర్ వేసి 9 పరుగులు ఇచ్చినా 1 వికెట్ తీశాడు. శివన్ దుబే, రవి బిష్ణోయ్ కి చెరొక వికెట్ పడ్డది. మొత్తంగా జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో టీమిండియా 90 పరుగులతో విజయం సాధించింది. అంతేకాదు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుని శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ లో తొలి సిరీస్ దక్కింది. ఇక నామమాత్రమైన చివరి టీ20 మ్యాచ్ రేపే అంటే 24 గంటలు గడవక ముందే ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.